వెన్నెలంటే ఇష్టం, మనందరికీ ధరణి అంటే ఇష్టం. ధరణిని చూసిన వాళ్ళు సినిమాలో విపరీతంగా ప్రేమించేస్తారు. చూడని వాళ్ళు మేము దేని గురించి అయితే మాట్లాడుతున్నామో రేపు థియేటర్కి వెళ్ళి చూసుకుంటారు. ఇది ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్. దసరా సినిమాని మాత్రం మిస్ అవ్వకండి, థియేటర్కి వెళ్ళి చూడండి. మన ధూమ్ ధామ్. రెడీగా ఉన్నారు అందరూ? కరీంనగర్ ముందుగా విచ్చేసినటువంటి కరీంనగర్ ప్రజలకందరికీ మా దసరా తరఫున స్వాగతం, సుస్వాగతం. ఇందులో ఉన్న నానన్న ఫ్యాన్స్ అందరికీ హాయ్. నేను మళ్ళా కరీంనగర్కు రావడం చాలా సంతోషంగా ఉంది. మొన్ననే బలగం విజయోత్సవానికి ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ దసరా విజయోత్సవానికి రావడం జరుగుతుంది. ఎండాకాలం సెలవులల్లా నేను వస్తే నన్ను ఆడించిన తల్లి నా తీగలగుట్టపల్లి, నా వావిలాలపల్లి. మా మేనమామ, మా పెద్దాయి, మా అన్నలు అందరు ఇక్కడనే ఉంటారు. వాళ్ళని గుర్తు చేసుకోవడం ఈ వేదిక మీద నాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఈ చిత్రంలో నేను రాసిన 2 పాటలని కూడా ఎంతో విజయవంతం చేశారు. చమ్కీల అంగిలేసి అయితే ఇప్పటికీ 2 లక్షల పైనే రీల్స్ ఉన్నాయి. ఆ రీల్స్ చేసిన మీ ఓపికకు, మీరు మాకు ఇచ్చిన ప్రశంసకు ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నేను శ్రీకాంత్కి అందరూ ధన్యవాదాలు చెప్తున్నాను, కానీ నేను శ్రీకాంత్కు థ్యాంక్స్ చెప్పా. శ్రీకాంత్ను కన్నా ఆ ఈర్లపల్లికి థ్యాంక్స్ చెప్తా. అట్లాగే శ్రీకాంత్ను కన్న తల్లిదండ్రులకు థ్యాంక్స్ చెప్తా. ఎందుకంటే ఈరోజు ఎంతో నమ్మకంతో తన కష్టాన్ని నమ్మి ఇక్కడికి వచ్చి ఇక్కడి వరకు పంపించి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ని ఇవ్వడానికి కారణమైన వాళ్ళందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. నాకు పాటలు కూడా చాలా గట్టిగా, అంటే చాలా మంచిగా వివరించి, అన్న మన తెలంగాణ సంస్కృతిని, మన ఆ కట్టు బొట్టును అన్నీ కూడా పాటల్లో చెప్పేటట్టుగా రాయి అని నాకు చెప్పాడు. అందుకే నేను ధూమ్ధామ్ దోస్తంలో కంట్రోల్ బియ్యం కారం మెతుకుల్ చుట్టూరా దోస్తుల్ గివ్వే మాస్తుల్ జమ్మిని బొగ్గును బంగారమే అంటాం, బంగారం లాంటి మనుషుల్లో ఉంటాం అని. ఇవాళ నా తెలంగాణలో టోటల్ తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రతి ఒక్క బంగారానికి, ప్రతి ఒక్క మంచి మనసుకు, బంగారు మనసుకి మా దసరా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే చమ్కీల అంగిలేసి పాట ఇన్నోళ్ళు మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది నేను లాస్ట్లో ఎందుకు రాసినో. సీకట్ల ఉన్నా వాకిట్ల ఉన్నా కంటికి రెప్పోలేగాస్తాడు మొగడు, ఎంత లొల్లైనా నువ్వెంట ఉంటే ఎదురు నిలిచివాడు గెలిచి వస్తాడు, గోసల్ని చూస్తా ఉన్నా ఎంతైనా గుండెల్ల దాసాడులే, నీ బొట్టు నీ గాజులే ఎంతైనా వాని పంచపానాలులే అని. సినిమా చూస్తే ఈ లైన్లు నేను ఎందుకు రాసినో మీకు కరెక్ట్గా అర్థమవుతాయి. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి సంతోష్ నారాయణ గారికి, అట్లాగే ఆ పాటలు ఆలపించిన గాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇంకా నానన్న గురించి మనం ఏం చెప్పాలి, నేను చెప్పాల్సిన మాట సుమగారు చెప్పేశారు. ఆయన ఎంత కసిగా గుద్దుతుంటే గుద్దుకొక్క కోటి లెక్క 100 కోట్లు అయింది. అలా మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారికి మా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతున్నాము. సినిమా ఇండస్ట్రీని, ముఖ్యంగా దసరా టీంని విష్ చేయడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి మంత్రివర్యులకి సాదర స్వాగతం పలుకుతూ ఆహ్వానం. మంచి కళాభిమాని, మాకు ఆత్మీయుడైన గంగుల కమలాకర్ అన్నకి మేము మా దసరా బృందం తరఫున స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం. మరొక్కసారి ఈ అవకాశం ఇచ్చినందుకు గాను మంచి వ్యక్తి, మేమందరం గట్టిగా కోరుకున్నాము. మా ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి గారికి ఈ సినిమా హిట్ కావాలని, సుధాకర్ చెరుకూరి గారికి, మిగతా అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కాసర్ల శ్యామ్ గారు. అండ్ మరొకసారి గంగుల కమలాకర్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. నాయకులు ప్రజల నుండి కాదు, జనం గుండెల నుండి పుడతారు, వారి కోసమే అహర్నిశలు పనిచేస్తూ ఉంటారు. అలాంటి నాయకులు మన కరీంనగర్ నియోజకవర్గ సభ్యులు, ప్రియతమ మంత్రివర్యులు మన గంగుల కమలాకర్ గారికి స్వాగతం. దసరా యూనిట్ అందరి తరపు నుంచి, ముఖ్యంగా ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి గారి తరపు నుంచి స్వాగతం పలుకుతున్నాము. అలాగే వెంకట్ గారు ఎక్కడున్నారు? వెళ్ళిపోయారు. ఏయ్ నమస్తే అనిల్, దావత్ అనేసరికి వచ్చేసినావులే నువ్వు. ఎట్లున్నారు? ఇంకా మంచిగా ఉన్నారు. ఎట్లుంటారు అంటే మా ఊరికి వచ్చి
మీరు పిలిచినా పిలవకపోయినా అరే మేము అందరినీ పిలిచినాం బాయ్. అరే గంగవ్వ ఏయ్! అవ్వా! ఏయ్! ఏయ్! ఎవరు అరే నువ్వు? అరే నీదేవుర్రా ఇట్రా లైట్లు ఇక్కడ వేసినావు, ఇట్రండి ఇంకా అవ్వ వచ్చినప్పుడు మాత్రమే నాకు కొంచెం నా వయసు చిన్నదిగా కనిపిస్తూ ఉంటుంది. అరే నీదేవుర్రా గంగవ్వ కోయేసుకోరా సరే. గట్టిగా వేసుకోండి ఒకసారి. అరే వీళ్ళంతా నా పిల్లలు ఓ అందరూ. ఏ ఊరు నీది? స్టేజ్ ఎందుకు ఎక్కినావు నువ్వు? అరే నీదేవుర్రా. ఏయ్ ఏయ్ ఎవరు అమ్మాయి మన స్టేజ్ ఎక్కించింది? అరే నువ్వెవరివిరా? నువ్వెవరు? ఏయ్ ఏ ఊరు నీది? ఏ ఊరు? ఏయ్ ఏ ఊరు? ఎవరివిరా? ఓయమ్మా ఏయ్ ఏ ఊరు నీది? నీ బద్దలు బసిగాలు కావాలరా. అరే నాదా ఆ నాదా ఆ తేజు నాది, ఈ స్టేజ్ నీదా? తేజు నాది, ఆ ఈ పిల్లలు నాది. వీళ్ళంతా మీ వాళ్ళే? వీళ్ళంతా నా వాళ్ళే. ఆ ఆ? మా అన్న గంగలో కమలాకర్ అన్న. వచ్చిండు. ఆ? ఇది కరీంనగర్ మా అన్నది. మా అన్న నాకు ఇచ్చిండు. ఇది లేదు కరీంనగర్ నీదే? నాదే. అచ్చా అందర్ ఓకే. కరీంనగర్ నీది, హైదరాబాద్ నాది. థ్యాంక్స్. థ్యాంక్స్ సుమా. ఆనాడు కలుసుకున్నాం బిడ్డ, నీకు తొక్కు పెట్టి వచ్చిన అల్లుడు. నువ్వు తిన్నారా? తిన్నాం. మంచిగా ఉన్నారు కానీ ఆ. ఎందుకు వచ్చినావు వీడికి? నేనా? ఆ. నువ్వెందుకు వచ్చినావురా? ఆ? నువ్వెందుకు వచ్చినావురా? మా బావ దావతిస్తా అంటే వచ్చినాం. శంశీల వంగిలేసి ఓ వదినే సాకిలేటున్న పోలే ఓ వదినే కన్నాక పైన పెట్టి కన్నెట్లా కొడుతున్నాడే ఓ వదినే. అరే ఎవరవ్వా నువ్వు అంటే పాట పాడుతుంది ఏందని? ఎవరు నువ్వు? ఎవరు? ఆ. నేనా? ఆ. నేను గంగవ్వన్. నువ్వెవరురా? నువ్వెవరిరా? నేను అనిలు. నేను గంగక్క కాదు ఏది ఇప్పుడు లాస్ట్కు వదిన వదిన అని పాట పాడింది మీ మరదలా? నేను గంగవ్వన్. నువ్వు గంగవ్వవే. నేను నువ్వు ఈ పాట లాస్ట్కు చెంకీలా అంగిలేసి ఓ వదినే అని నీకు చెప్పిందా అన్ని పాటలని? నేను వాడింది నేను మా వదినే. ఓకే. ఆ. నేనెవరో తెలుసా? ఎవరు? లాస్ట్లో అదే పాటకు ఉంటది కదా, ఆ. చెప్పింది చెయ్యదురా బమ్మర్ది నోరిడిచి అడగదురా బమ్మర్ది. ఆ లాస్ట్లోకి బమ్మర్ది బమ్మర్ది అని చెప్పి మా బావ చెప్తారు కదా. ఆ. ఎవరు చెప్తారు అనుకున్నావు? ఎవరు చెప్పిర్రు? నాకే చెప్తాడు. నీకా? నేనే బమ్మర్దిని. నేనే నీకు వదినేనరా. వదినవా? ఆ. మా బావ నాకు బమ్మర్ది, వెన్నెల నీకు వదిన అంటే A+B² A² ప్లస్ సూరి ప్లస్ ధరణి ప్లస్ ధరణి సూరి వదిన. వదినే ధరణి అవ్వాలరా నా తమ్ముడు. ఓ మా బావ. ఆ. నువ్వు నా మారుతివి. వదినే. అయ్యో ఏందో మంచుకున్నావా? ఓయ్ మంచిగున్నావు ఇవరి దాకా బద్దలు బాసింగాలు అయితే అయితే ఏమవుతుంది? అట్లా అంటారా వదినే? ఆ. సరే కానీ వదినే ఆ. పాపము ఉమ్. మా ఇగో వెన్నెల. అనిలు, ఆ, నువ్వు ఇదంతా చెప్పుడు కాదు. మా అవ్వను నువ్వు సతాయిస్తున్నావు గానీ ఆ. నాని సినిమాలో లుంగి కట్టుకొని ఎట్లా బీడి వెలిగించిండో ఇగో కట్టుకో, పట్టుకో, ఇగో అగ్గిపెట్టే వెలిగించి చూపించు. దమ్ము ఉంటే నీకు ధైర్యం ఉంటే అవ్వని సతాయించు కాదు. ఇగో అగ్గిపెట్టే ఇంకా తీసుకో. బీడీ లేదు కానీ పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఇగో ఎట్లా ఎట్లా గుర్తుందా? ఇట్లా అట్లా. రెడీ? నేను గంగవ్వ సౌండ్ ఇస్తాం. రెడీ అవ్వా? రెడీ రెడీ? రెడీ. 1 1 2 2 3. 3. టపాకాయలు పేలుతాయి, జాగ్రత్త. రెడీ? 1 2 3. కలిచు చుష్. కానీ నాని ఇట్లా అగ్గిపెట్ట కనబడలే మాకు. అగ్గిపెట్ట కనబడకుండా చేశాడు కాబట్టి న్యాచురల్ స్టార్ నాని అయ్యాడు. నువ్వేమో టపాకాయలు వలుగుతాయి అంటావు, మా బావనేమో మొలతాడు కింద గుడాలు రాలుతాయి అంటాడు. ఈ అక్క ఏంద్రా ఈ నొల్లి? సరే కానీ ఓ వదినే, సిన్సియర్ గా చెప్పింది ఆ టపాకాయ చెప్పు. గురించి. మీ మరదలు ఆ. మీ మరదలకు మా బావ అంటే ఇష్టమే. గొడవలు అవుతున్నాయట. గొడవలు ఎక్కడ అవుతున్నాయి? మా బావ ప్రాణమోలే ప్రేమిస్తుండు. ఏ గొడవలు అవుతున్నాయట? వాళ్ళు ఇద్దరిని సమ్మెక్క పెట్టి. నాకు తెలిసి నువ్వే ముసల్దాన్ని గొడవలు పెడుతున్నావు కావచ్చు వాళ్ళిద్దరి మధ్యలో. ఏ మా తమ్ముడు కొంచెం ఇంత పెగ్గు తాగుతాడు కావచ్చు, కొంత గిలగిల అవుతుంది. అయితే నేను గూడిపోని వచ్చిన. మరి పిలిచి అడుగు మరి. నాని ఎక్కడున్నా? గాడున్నాడు. దా దా దా.
రమ్మంటుంది నాన్న బావా, పంచాయతీ వెళ్తుందట. నాని మంచిగా ఉన్నావా? ఆ, మరి నాని మీ ఇద్దరికి గొడవలు అవుతున్నాయట. ఏమన్నా పెగ్గేసి లోడులు పెట్టుకుంటున్నారా మరదలు నువ్వు? ఆ? ఎవరవ్వా? నేను వెన్నెల. ఆ, వెన్నెల నా మరదలు. గొడవలు ఏం లేవు. ఏమైనా ఉంటే నీ దగ్గరికి వస్తాం. నాకు వీళ్ళిద్దరిని లోలు పెట్టుకుంటే సమ్మెక్క పెడతానని నేను వచ్చిన ఇడికి. అవునా? ఏదో నువ్వు రావడం మంచిదైంది. థ్యాంక్ యూ అవ్వ. థ్యాంక్ యూ. మంచి సినిమాలు మంచిగా చేయాలి మనం. చేస్తా. నువ్వు నన్ను చూస్తాను. శ్రీకాంత్ వినలేదు ఎందుకొరకు? నేను అలిగున్నా. శ్రీకాంత్ నువ్వు నన్ను వినలేదు. అందులో ఒక అవ్వ క్యారెక్టర్ ఉంది కానీ నువ్వు పవ్వ కొట్టని అవ్వవి కాబట్టి పిలవలే నిన్ను. నేను పగ చేయరా సినిమా. పవ్వ కొట్టి అవ్వ కావాలి, నువ్వు నేను పవ్వ పగ కొట్టవు కదా. అసలే ఉన్న అందరికి వీళ్ళందరికీ నేను బాగా సోపతి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ Thank you. నాని గారు, థ్యాంక్ యూ. అవ్వా ఇంకా బగారా రైస్ రెడీగా ఉంది, వెళ్ళిది. అల్లుడు అండి బోటి కూర అల్లుడు అండి అల్లుడు పెడతాడా? మరి నువ్వు రాంది. అల్లుడు హైదరాబాద్ లో పెడుతున్నాడు, నువ్వు ఇడు తిను. సరేనా? ఏంది అనిల్ ఏం చెప్తాడో ఇంకా. సో హ్యాపీ. కరీంనగర్ నుంచి ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. మేము కూడా గట్ల బయటకు వచ్చిన వాళ్ళమే కరీంనగర్ నుంచి మై విలేజ్ షో ఛానల్ ద్వారా. తెలుసా మై విలేజ్ షో? అమ్మ బతికిచ్చిర్రా. ఎంత పని చేసినావు. ఇంకా అంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చెప్పు. గంగవాట తెలుసా? అవ్వ నాకే బాగున్నారా, ఎవ్వడదాకా నాకే బాగున్నారా వీళ్ళంతా. అంటే గంగవ్వ ఈజ్ ఈక్వల్ టు మై విలేజ్ షో, మై విలేజ్ షో ఈజ్ ఈక్వల్ టు గంగవ్వ. సో కరీంనగర్ నుంచి శ్రీకాంత్ అన్న బయలుదేరినట్టు చాలామంది బయలుదేరి వస్తున్నారు. మీ అందరి సపోర్ట్ ఇట్లే ఉండాలి. బాగా సపోర్ట్ ఉండాలి. ఇప్పుడిప్పుడే మన యాస బయటకు వస్తుంది గట్టిగా, ఇంకా వస్తుంది. మన సైడ్ నుంచి గట్టిగా సపోర్ట్ చేద్దాం. జై తెలంగాణ. జై తెలంగాణ. మంచి ప్యాషన్ ఉండేటువంటి ప్రొడ్యూసర్, మంచి టేస్ట్ ఉండేటువంటి ప్రొడ్యూసర్, సినిమా చాలా బాగుండాలి అని అహర్నిశలు కోరుకునేటువంటి ప్రొడ్యూసర్, మన ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను మాట్లాడడానికి. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో వారికి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ సుధాకర్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. నాని గారు ఒక్కొక్క సీన్కి ఎలాగైతే రియాక్ట్ అయ్యారో సుధాకర్ గారు కూడా సినిమాను చూస్తున్నప్పుడు అలాగే రియాక్ట్ అయ్యారు. సో సుధాకర్ గారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియచెప్తాము. మనకి మంచి మంచి సినిమాలు, చక్కటి సినిమాలు, ఎంటర్టైన్మెంట్తో కూడినటువంటి సినిమాల్ని అందిస్తూ ఇప్పుడు దసరాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ని సాధించినటువంటి సుధాకర్ చెరుకూరి గారు ఇంకా చాలా చాలా హిట్స్ సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ సుధాకర్ గారు టు ప్లీజ్ స్పీక్. సుధాకర్ గారు, సినిమా రిలీజ్ అయ్యి రెస్పాన్స్ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? మాకు ఫస్ట్ టైం ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన తెలుగు ప్రజలందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా మాకు మా డిస్ట్రిబ్యూటర్లు అందరికీ చాలా ధన్యవాదాలు. ఇంకా అది పోతే మా నాని గారికి, దీక్షిత్కి, కీర్తి సురేష్ గారికి, మా చిత్రంలో నటించిన నటీనటులందరికీ నా ధన్యవాదాలు. లాస్ట్ మావాడు ఉన్నాడు కరీంనగర్ బిడ్డ శ్రీకాంత్ వడేల. శ్రీకాంత్ టీము అందరికీ చాలా చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే మాకు మా బ్యానర్లో ఫస్ట్ టైం హిట్ ఇచ్చారు. ఇంకా పోతే కరీంనగర్ ఇక్కడ మాకు వచ్చిన అతిథులు అందరికీ, ముఖ్యంగా గమ్ముల కమలాకర్ గారికి ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఎస్, సో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఇంకా అద్భుతమైన విజయాల్ని చవిచూడాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నామండి. మీ మంచి మనసుకి శతకోటి వందనాలు. థ్యాంక్ యూ. అంతేకాకుండా ఈ సినిమా శ్రీకాంత్ ఓదెల గారు సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ చేసినందుకు జాగ్రత్తగా వినండి, ప్రొడ్యూసర్ గారు శ్రీకాంత్ గారికి BMW కారు గిఫ్ట్గా ఇస్తున్నారు. అదే మళ్ళీ ఒకసారి ఆన్ స్టేజ్ శ్రీకాంత్ గారు, చంద్రశేఖర్ గారు
తారా గారు హ్యాపీ అసలు ఫుల్. రేపటి నుంచి బిఎండబ్ల్యూఏ మనం. బియ్యం తిన్నా తినకపోయినా పర్లే, బిఎండబ్ల్యూలో తిరుగుదాం. డాన్స్ చేయడానికి రమ్మంటే మాత్రం రాలే, కానీ కీ తీసుకోవడానికి మాత్రం వచ్చారు ఈ శ్రీకాంత్ గారు. అలాగే రఘు గారు నా ఓకే, ఒక గ్రూప్ పిక్చర్ ప్లీజ్, ఒక గ్రూప్ పిక్చర్. ఓకే, ఈ పిక్చర్ తర్వాత రఘు గారు మనకి నాని గారికి ఒక గిఫ్ట్ ఇస్తున్నారు. రఘు గారు, దీని తర్వాత మంత్రివర్యులు వేదిక మీదకి వచ్చి వారి సందేశాన్ని మనకు వినిపిస్తారు, వారి బెస్ట్ విషెస్ని. రఘు గారు. రఘు గారు డిజిటల్ ప్రమోషన్స్లో 999 అయినందుకు కంగ్రాచులేషన్స్ మీకు. ఎడిటర్ నవీన్ నూలి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఎడిటర్ నవీన్ నూలి గారు, అలాగే పిఆర్ఓస్ వంశీశేఖర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు టీం అందరూ కలిసి ఈరోజు కరీంనగర్లో మనం ఇంత అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము అంటే దానికి ముఖ్య కారకులు మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వెళ్ళి 100% తీసుకొని వెళ్ళి ఆ వీర్లపల్లి అనేటువంటి గ్రామంలో కూర్చోబెట్టారు. సో ఎడిటర్ నవీన్ నూలి గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ అండి మీకు. మీరు ఎన్నో సినిమాలు చేస్తూ ఉన్నారు, వాటిలో ఇది కూడా, అండ్ కంగ్రాట్స్. స్పెషల్ థ్యాంక్స్ టు పోలీస్ డిపార్ట్మెంట్. ఈరోజు కరీంనగర్లో ఈ కార్యక్రమం ఇంత సజావుగా జరగడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతగానో సహకరించారు. థ్యాంక్ యూ టు ద పోలీస్ డిపార్ట్మెంట్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు కరీంనగర్? కరీంనగర్ గురించి చాలా అడిగాను మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి, కానీ ఫస్ట్ టైం ఇక్కడ రావడానికి అదృష్టం దొరికింది. మీ ముందు మా దసరా బ్లాక్ బస్టర్ దావత్ జరుగుతుంది. సో చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా గురించి ఏం మాట్లాడాలి, మీరే అన్నీ మాట్లాడుతున్నారు సినిమా గురించి. బాక్స్ ఆఫీస్ కలెక్షన్లో, సినిమా స్క్రీన్ సెలబ్రేషన్స్లో, మీ రివ్యూస్లో మీరే అన్నీ చెప్పేస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. ఇంత ఆపర్చునిటీ ఇచ్చిన, ఇంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చిన మా డైరెక్టర్ శ్రీకాంత్ సార్కి, మన కో డైరెక్టర్ వినయ్ సార్కి, అండ్ నాని సార్కి, మన ప్రొడక్షన్ హౌస్ ఎస్ఎల్వి ప్రొడక్షన్ హౌస్కి, సుధాకర్ సార్కి, శ్రీకాంత్ సార్కి, అందరికీ నా ధన్యవాదాలు. సినిమా చూశారా? సో సినిమాలో తెలంగాణ స్లాంగ్ చెప్పడానికి నా సపోర్ట్ చేసిన మన శ్రీకాంత్ సార్, శ్రీనాథ్ సార్ అండ్ సురేష్ సార్, మన ఇంజనీర్ అర్జున్, అందరికీ ఈ స్టేజ్ నుంచి ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, నేను ఎక్కడి నుంచి వచ్చాను మీరందరూ చూడలేదు, నేను అక్కడ ఏం చేశానో చూడలేదు, కానీ స్క్రీన్ మీద నా పర్ఫార్మెన్స్ చూశారు.
సూరిని చూశారు అండ్ ఇంత ప్రేమం ఇస్తున్నారు. సో నాకు ఇంకేం కావాలి. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. ఐ విల్ డెఫినెట్లీ వర్క్ హార్డ్ అండ్ ఇంకా మంచి మంచి సినిమా చేయడానికి మీ ప్రేమం, మీ సపోర్ట్ కావాలి. సో కీప్ సపోర్టింగ్ అండ్ కీప్ లవింగ్. అండ్ నాని సార్, ఐమ్ ఫీలింగ్ వెరీ వెరీ సాడ్, ఎందుకంటే ఐ డోంట్ థింక్ విల్ బీ దసరా గురించి ఇప్పటి నుంచి ఐ థింక్ విల్ బీ నాట్ మీటింగ్, బట్ డెఫినెట్లీ ఐల్ కీప్ కాలింగ్ యూ సార్ అండ్ ఐల్ కీప్ డిస్టర్బింగ్ యూ. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ ద లవ్, థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. డోంట్ వరీ దీక్షిత్, సినిమా ఉన్నంత వరకు దసరా సినిమా గురించి మాట్లాడుతూనే ఉంటారు. థ్యాంక్ యూ. మీ ప్రస్తావన వస్తూనే ఉంటుంది. అండ్ మేడం టు ప్లీజ్ స్పీక్. ఓకే, మేయర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈరోజు కరీంనగర్ నగరంలో మరి ప్రతి సినిమా ఇటీవల కాలంలో సక్సెస్ అయిన ప్రతి సినిమా కూడా కరీంనగర్ రావడం, కరీంనగర్లో ఫంక్షన్ నిర్వహిస్తూ ఉంటే దానికి ముఖ్య కారణం మా మంత్రి గంగుల కమలాకర్ గారు మరి అన్ని రకాల కళలను కూడా ప్రోత్సహిస్తూ అన్ని రంగాల్లో కూడా కరీంనగర్ నగరాన్ని ముందు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ తర్వాత కరీంనగర్ రెండో ప్రధాన నగరంగా మరి పెరుగుతుందని, దానికి ముఖ్య కారణం కూడా మా మంత్రి గంగుల కమలాకర్ గారు మరి మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి సహకారం. కాబట్టి తప్పకుండా ఇక్కడికి వస్తే మరి అందరి మా కరీంనగర్ ప్రజలకు ఎంతో వినోదాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తున్నటువంటి సినిమా ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి దసరా మూవీ సందర్భంగా నాని గారికి చాలా గొప్ప ఫ్యాన్స్ ఇక్కడ కరీంనగర్ నగరంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంతో మార్నింగ్ నుంచి కూడా మీరు ఆ కోసం ఎదురుస్తున్నందుకు, మరి మీరు వచ్చినందుకు కూడా నగర ప్రజల పక్షాన మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుస్తూ, ఈ దసరా చిత్ర డైరెక్టర్ మా కరీంనగర్ జిల్లా వారు కావడం శ్రీకాంత్ గారు, వారికి కూడా కరీంనగర్ ప్రజల పక్షాన హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తా ఉన్నాం. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎడిటర్ నవీన్ నూలి గారు. నవీన్ గారు రాలేదు. ఓకే ఓకే. సో ఇప్పుడు డైరెక్టర్ శ్రీకాంత్ గారు. జనరల్లీ ఇంటర్వ్యూల్లోనే 1-2 లైన్స్తో ముగించేస్తూ ఉంటారు, కానీ ఇప్పుడు మన ఏరియా కాబట్టి. అందరికీ నమస్కారం. తెలుగు ప్రజలందరికీ థ్యాంక్ యూ ఇంత పెద్ద హిట్ చేసినందుకు దసరాని. మంత్రి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చినందుకు. అంతే, థ్యాంక్ యూ. అంతే, యాంకర్లు మాట్లాడతారు, డైరెక్టర్లు మాట్లాడరు. అంతే, మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ చేశారు. కంగ్రాచులేషన్స్ అండి. కనీసం BMW గురించి ఏమైనా చెప్తారేమో అనుకున్నాను నేను. ఓకే, అది కూడా తర్వాత వాట్సాప్లో పంపించండి. అండ్ ఇప్పుడు మంత్రివర్యులు శ్రీ గంగుల కమలాకర్ గారిని వారి విషెస్ టీమ్కి తెలియజెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. అందరికీ నమస్కారం. ఇంతకుముందే కరీంనగర్ ఒక వేదిక, బ్రహ్మోత్సవాలకు వేదికైంది, తర్వాత మొన్ననే కళోత్సవాలకు వేదికైంది, తర్వాత సినిమా విజయోత్సవాలు కూడా వేదిక కరీంనగర్ నగరంగా మారిపోయింది. రాబోయే కాలంలో ఇంకా ఈ కరీంనగర్ నగరంలో గొప్ప గొప్ప సినిమా విజయోత్సవాలు జరపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మానేరు నీళ్ళలోనే ఒక పవర్ ఉంది. మానేరు నీళ్లు తాగిన వారు, మానేరు నీళ్ళలో పవర్ వలన మొన్ననే మానేరు నీళ్లు తాగిన సిరిసిల్ల మన కరీంనగర్ బిడ్డ బలగంతో వేణుగారు అద్భుతంగా పైకొచ్చారు. మరో బిడ్డ పెద్దపల్లి. ఏంద్రా బాబు నీ గొడవ? సుమగారు మాట్లాడాలనా? మీ ఫ్యాన్స్ సార్. మొన్ననే మరో బిడ్డ, మన బిడ్డ శ్రీకాంత్, ఓదెల శ్రీకాంత్, పెద్దపల్లి, మరో కరీంనగర్ జిల్లా. నిజంగానే తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ సాధించకపోతే ఇలాంటి మణిరత్నాలన్నీ బయటకు వచ్చాయా? అందుకే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మంచి మంచి మణిరత్నాలు ఈరోజు బాహ్య ప్రపంచానికి పరిచయం అవుతారు. నిజంగా చాలా సోదరుడు, నాకు ఇంతకుముందు సుపరిచితుడు, మేము కలిసాము చాలాసార్లు. అతని టాలెంట్ చూశాను, సినిమా చూడలేదు, కానీ ఇప్పుడు బ్రహ్మాండంగా చూస్తే మాత్రం ఇది గొప్ప సినిమాగా నేను అనుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, మే గాడ్ బ్లెస్ యూ బిడ్డ. ఈరోజు మా శ్రీకాంత్, మా నాని ఎక్కడ పుట్టాడో కానీ దసరా చూసిన తర్వాత మా తెలంగాణ బిడ్డగానే మారిపోయింది ఇప్పుడు మాకు. నిజంగా
తెలంగాణ సంస్కృతి, తెలంగాణ కల్చర్లో ఇంత గొప్ప పవర్ ఉంది. గతంలో తెలంగాణ భాష అంటేనే ఒక రౌడీలకు గుండాలకు పెట్టే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు తెలంగాణ భాష లేకపోతే సినిమా నడిచే పరిస్థితి లేదు. అందుకే తెలంగాణ భాష మీద అంత పర్ఫెక్ట్గా పవర్ ఉంది కాబట్టి ఇంకా రాబోయే కాలంలో గొప్ప గొప్ప సినిమా డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తారని భావిస్తున్నాము. ఇప్పుడే కాదు, ఒకప్పుడు పైడి జయరాజు గారు బాబాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. అతను కూడా కరీంనగర్ బిడ్డ. ఒక సి నారాయణ గారు, ఒక పివి నరసింహారావు గారు, ఎందరో కళలకు కళాకారులకు సాహితీవేత్తలకు నిలయం ఈ కరీంనగర్. తెలంగాణ ఉద్యమార్కుడంగా నిలయం కరీంనగర్. అందుకే కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క కళాకారుడికి బ్రహ్మాండంగా ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి ఒక బలగం వేణు, ఒక మా శ్రీకాంత్ ఇలాంటి గొప్ప గొప్ప డైరెక్టర్లుగా ప్రపంచ పరిచయం కావాలని చెప్పి ఈ యూనిట్లో పనిచేసిన మా నాన్నగారికి, యూనిట్ సభ్యులందరికీ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మే గాడ్ బ్లెస్ యూ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్ గంగుల కమలాకర్ గారు. మీ బెస్ట్ విషెస్. అలాగే ఇక మా తమ్ముడు కాసర్లా తెలుసా, ఆయన ఎవరు మొన్న వచ్చిండు బలగంకు. మన కాసర్ల శ్యామ్ కూడా పుట్టింది వరంగల్, కానీ రిలేషన్ అంతా మొన్ననే చెప్పాడు కరీంనగర్ అని చెప్పేసి. మా కరీంనగర్ బిడ్డ గొప్పగా పాటలు రాశాడు, చాలా గొప్పగా రాశారు. బలగంలో కానీ బలగం మూవీతో నువ్వు ఏం చేసినావు కానీ ప్రతి ఊళ్ళల్లో స్క్రీన్ పెట్టుకొని చూసే పరిస్థితి వచ్చింది. సో బలగం మూవీ సక్సెస్ చేశాడు. దసరాతో గొప్పగా పెరచున్నాడు మన తెలంగాణ బిడ్డ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు సుధాకర్ గారు, పుట్టింది ఒంగోలు అయినా తెలంగాణ సంస్కృతిని తీసావు, పుట్టింది ఒంగోలు అయినా తెలంగాణ సంస్కృతి తీసినావు. ఇంకా కూడా తెలంగాణ భాష మీద మంచి సినిమాలు చేయాలని చెప్పి, తెలంగాణ భాష మీద ఏ సినిమా తీసినా అది సూపర్ హిట్గా మారిపోతుంది. ఎందుకంటే తెలంగాణ భాషలో అంత పవర్ ఉన్నది కాబట్టి, మానేరు నీళ్ళలో ఇంకా పవర్ ఉంది కాబట్టి రాబోయే కాలంలో మా కరీంనగర్ బిడ్డలకు కూడా మంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అప్పయ్యాలని కోరుకుంటాను. చాలా బంపర్గా 5వ సినిమా చాలా పెద్ద హిట్ ఇచ్చిండ్రు మా కరీంనగర్ బిడ్డ. గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ కమలాకర్ గారు. మీ బెస్ట్ విషెస్కి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇప్పుడు ఫైనలీ నాని, ఈ సినిమా సాధించినటువంటి విజయం అంతా ఇంత కాదు. దాని వెనకాల మన న్యాచురల్ స్టార్ నాని పడినటువంటి కష్టం కూడా అంతా ఇంత కాదు. ఆ దుమ్ములో, ఆ ధూళిలో, ఆ బొగ్గు గనుల్లో, అది ముక్కుపుటల్లోకి వెళ్తుందో లంగ్స్లోకి వెళ్తుందో పట్టించుకోలేదు. ఒకటే ఆలోచించాడు, సినిమా హిట్ కొట్టాలి, ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. నాని సినిమా అంటే మనం డిసప్పాయింట్ అవ్వము అని మళ్ళీ నిరూపించినటువంటి మన న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. కరీంనగర్ ఎట్లున్నది దసరా? నాకు ఈ మీ ఎనర్జీ చూస్తుంటే నాకు ఫస్ట్ నుంచి శ్రీకాంత్ ఎప్పటి నుంచో చెప్తున్నాడు కరీంనగర్లో ఏదో ఒకటి చేయాలన్నా, కరీంనగర్లో ఏదో ఒకటి చేయాలని. ఈరోజు తెలుస్తుంది ఎందుకు అన్నిసార్లు అన్నాడు అన్నది. ఈ ఎనర్జీ చూస్తుంటే టీం అందరికీ కూడా కడుపు నిండిపోయింది. అండ్ నేను సినిమాకి సంబంధించి ఈరోజు దాకా నా దురదృష్టం ఏంటంటే మా టీంలో ఎవ్వరు కూడా మాట్లాడరు. మైక్ ఇస్తే థ్యాంక్ యూ చెప్పి వెళ్ళిపోతారు. సో ప్రతిసారి నేనే మాట్లాడాల్సి వస్తుంది. అండ్ వాళ్ళు మిస్ అయింది అన్నీ కూడా నేనే కవర్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పటికే బోల్డ్ అంతా మాట్లాడేశాను సినిమా గురించి. సో ఈరోజు సినిమా గురించి ఏం మాట్లాడను. మీ అందరికీ పేరు పేరున దసరా సినిమాని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. నాకు మా కోడైరెక్టర్ వినయ్ చెప్పాడు, సినిమా స్టార్ట్ అయ్యే ముందు, షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు శ్రీకాంత్ అన్నాడంట, నాని అన్న లాంటి యాక్టర్కి 100 కోట్ల సినిమా పోస్టర్ చూడాలని కోరిక ఉంది నాకు అన్నాడంట. అది ఈరోజు ఇక్కడ తీరింది ఈ స్టేజ్ మీద. అది కరీంనగర్లో జరగటం మా అందరికీ చాలా మెమరబుల్ ఇది. అండ్ మీ అందరికీ పర్సనల్గా ఏమైనా చెప్పాలంటే సినిమా గురించి ఇంక నేనేం చెప్పను. మీ అందరూ ఈ సినిమాని ఎంతగా సెలబ్రేట్ చేసుకుంటున్నారో థియేటర్స్లో మేము చూసి కడుపు నిండిపోయింది అందరికీ. అయితే ఒకటే పర్సనల్గా ఒక విషయం చెప్పాలనుకుంటే, నేనేదో నాకు తోచింది, నాకు మనసుకు నచ్చింది చేస్తూ వచ్చాను. చేసేటప్పుడు ఆ ప్రాసెస్లో చాలామంది చాలాసార్లు ఏంటిది కరెక్టా, దీన్ని క్వశ్చన్ చేసి లేదంటే డిస్కరేజ్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ
బలంగా మనస్ఫూర్తిగా నమ్మిందే కరెక్ట్ అని దిగిపోయేవాడిని ప్రతిసారి. బట్ దిగిపోయిన ప్రతిసారి మీరు ఇచ్చిన సపోర్ట్, మీరు దాన్ని విజయవంతం చేసి మీరు ఇంతగా బ్రహ్మరథం పడుతుంటే ఎక్కడో ఆ నమ్మకం ఇంకా 10 అయిపోయింది. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. దసరా 2 లేదు, దసరా 1 ఒకటే సినిమా, సింగిల్ పీస్ అది. ఎవరైనా మిస్ అయి ఉంటే మిస్ అవ్వకుండా చూసేయండి. అండ్ థ్యాంక్ యూ. అరే జాగ్రత్త. సో అందరికీ చెప్పేది ఒకటే, మీ అందరికి కూడా చాలా డ్రీమ్స్ ఉండుంటాయి నాలాగే. ఎవరిని లాగనివ్వకండి కిందకి. చాలామంది చాలా చెప్తారు, ఎవరి మాటలు వినకండి. మన చిన్నప్పుడు ఎలా ఉండేదంటే ఒక ఏదైనా ఒక విషయంలో ఒక 10 మందిలో 8 మంది ఎంకరేజ్ చేసేవాళ్ళు, 2 డిస్కరేజ్ చేసేవాళ్ళు. మరి ఈ రోజుల్లో ఈ టైమా, ఈ జనరేషనా, ఈ సంవత్సరం ఏంటో తెలియదు, కానీ ఇప్పుడు 8 మంది డిస్కరేజ్ చేస్తారు, 2 మాత్రమే ఎంకరేజ్ చేస్తారు. కానీ మీరు పట్టించుకోకండి, మీరు ఆక్కండి. మీ అందరికీ కలలు ఉన్నాయి కదా, డ్రీమ్స్ ఉన్నాయి కదా. మీరు కనుక నమ్మితే బలంగా దిగిపోండి, 100% ఎఫర్ట్ పెట్టండి, ప్రాణం పెట్టి పని చేయండి, ఆటోమేటిక్గా అవుతాయి. చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు వినకండి. ఇప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, ఒక సోషల్ మీడియాలో చూసినా సరే, ఒక కొత్త సినిమా రిలీజ్ అవబోతుంటే ఇది ఆడితే బాగుండు అనుకునే వాళ్ళు తక్కువ, ఇది ఆడదు చూసుకో అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరినీ తప్పు అని ప్రూవ్ చేయాలి. ఈ నెగిటివిటీ అనే చెడు మీద ఈరోజు మంచి గెలిచింది. మన దసరా అనే మంచి గెలిచింది. దసరా పండుగ అంటేనే ఒక చెడు మీద మంచి గెలవటం. అండ్ ఈరోజు దాని సెలబ్రేషన్ మనం ఇక్కడ చేసుకుంటున్నాం కరీంనగర్లో. అండ్ ఈ గెలుపు శ్రీకాంత్ ఓడలది, ఈ గెలుపు సుధాకర్ చెరుకురిది, ఈ గెలుపు సంతోష్ నారాయణంది, ఈ గెలుపు సత్యం సూర్యంది, ఈ గెలుపు నవీన్ నూలిది, ఈ గెలుపు అవినాష్ది, ఈ గెలుపు దసరా టీంలో పనిచేసిన ప్రతి ఒక్క టీం మెంబర్ది, ఈ గెలుపు మీ అందరిది. మీరందరూ కనుక ఇంతగా బ్రహ్మరథం పట్టకపోయి ఉంటే మేమందరం పెట్టిన కష్టానికి ఫలితం ఉండేది కాదు. మీ అందరికీ అగైన్ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీరు అనుకున్నది, మీరు నమ్మింది ఎవరైనా చేయలేరు కాదు అని మధ్యలో చేతులు కాళ్ళు పెడితే ఏ డైలాగ్ చెప్పాలో తెలుసు కదా, బద్దల్ బాషింగల్ అయితాయి. జమ్మి వెట్టి చెప్తానా, ఎట్లయితే గట్లా చూసుకుందామని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ అ వెరీ వెరీ మెమరబుల్ సక్సెస్. ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక మూమెంట్ నాకు. అండ్ ఈరోజు ఇక్కడ గంగుల కమలాకర్ గారు మా టీం అందరినీ సపోర్ట్ చేయడానికి వచ్చారు. దిస్ ఇస్ అ వెరీ వెరీ స్పెషల్ మూమెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. డెఫినెట్గా ఇక్కడ షూటింగ్ కూడా చేయడానికి మళ్ళీ వస్తాం, ఫంక్షన్స్ మాత్రమే కాదు. అండ్ ఇక్కడ సపోర్ట్ చేసిన టీం అందరికీ, పోలీస్ డిపార్ట్మెంట్కి, మేయర్ గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సుమ గారు, మై ఫేవరెట్ సుమ గారు, మీ ఎనర్జీ మిస్ అయ్యాను లాస్ట్ టైం ఫంక్షన్లో. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఈరోజు సుమ గారు హోస్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ కరీంనగర్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాకి చాలామంది, ఎంతోమంది ఇండస్ట్రీ నుంచి కూడా ఎంతోమంది సపోర్ట్ తెలిపారు. ముఖ్యంగా మహేష్ బాబు గారు ఒక ట్వీట్తో సపోర్ట్ చేశారు. ప్రభాస్ అన్న, ఆయన కూడా ఒక పోస్ట్ పెట్టి సపోర్ట్ చేశారు. రాజమౌళి గారు మనందరం గర్వించదగ్గ డైరెక్టర్, ఆయన కూడా ఎంతో సపోర్ట్ చేశారు. సుకుమార్ గారు కూడా సపోర్ట్ చేశారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతోమంది ట్వీట్స్ పెట్టి, లేదంటే వాళ్ళు చాలామందికి ఫోన్ చేసి చెప్పి ఎంతోమంది దసరాని వాళ్ళ భుజాల మీద తీసుకెళ్ళి మీ అందరికీ రీచ్ అయ్యేలా చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నా ఈ వేదికగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And you're watching Lovely TV. మీ అందరూ లవ్లీ టీమ్కి, లవ్లీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్కి లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. Please subscribe, like and share. Thank you. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.